తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మా ముందు ఒక అద్భుతమైన ప్రార్థకురాలను ఉంచి ఆమె చేసిన పనులు, పొందిన ఫలితము, ప్రార్థన అవసరత అన్నీ కూడా మాకు తెలియచేసి ప్రభువా, మేము కూడా రానున్న రోజుల్లో నీ దృష్టికి అనుకూలముగా గొప్ప ప్రార్థకులుగా ఉండగలగడానికి సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. సమయంలో నీ మాట వినడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పాను? ఆమె ఇతివృత్తంలో ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్టు కనిపించదు. ఆమె ఎవరు అంటే 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. ఆవిడ 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు? 4వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు? 8వ వచనంలో ఉంది. ఆవిడ ఎవరు? షూనేమి. దేవుని స్తోత్రం. ఆమె కోసం 8వ వచనం నుంచి నుండి 35వ వచనం వరకు, 37వ వచనం వరకు రాశాడు. అంతే. తరువాత 8వ వచనం నుంచి 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకే రాశారు. అంతే. ఈమె వృత్తాంతం చాలా చిన్నది, రాయబడిన పోర్షన్ అయితే చాలా చిన్నది, కానీ ఆమె చేసిన క్రియ పెద్దది, పొందిన ఫలితం కూడా పెద్దది. దేవుని స్తోత్రం. విందాం చూడండి. 4వ అధ్యాయము 8వ వచనము. ఒక దినముందు ఎలీషా, అంటే ఎలీషా పరిచర్య చేస్తున్న రోజులవి. ఏ రోజులవి? ఎలీషా పరిచర్య చేస్తున్న రోజులు. ఒక షూనేము పట్టణముకు ఎలీషా వెళ్ళాడు. అక్కడ ఒక ధనవంతురాలైన స్త్రీ ఉంది, గనురాలైన స్త్రీ ఉంది అక్కడ. ఆమె ఈ వస్తూ వెళ్తూ ఉన్న ఈ ఎలీషాను చూస్తూ ఉంది, ప్రతిరోజు గమనిస్తూ ఉంది. కాబట్టి ఆయనకి ఏదన్నా ఆతిథ్యం ఇవ్వాలని అనుకుని అయ్యా భోజనం చేయడానికి మా ఇంటికి రండి అని బలవంతం చేసిందట. అక్కడ రాసింది చూడండి. అంటే ఏలియా వీళ్ళందరూ పవర్ఫుల్ ప్రవక్తలు. అంత తొందరగా ఎవరి దగ్గరికి వెళ్ళి చేచాపరు. అందులో బలవంతము అని ఎందుకు రాశారంటే అక్కడ ఒక స్త్రీ అడిగితే తొందరగా ఒప్పుకోలేదు అనే పరిశుద్ధతను కూడా ఫోకస్ చేయడానికి అర్థం చేసుకోవాలి మనం. చాలా ఎక్కువసేపు బలవంతం చేస్తే అప్పుడు ఆ భక్తి విధానాన్ని చూసి ఎలీషా ఒప్పుకొని ఉంటాడు. అంతే. వచ్చారు కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా, అంటే ఈమె ఒక్కసారి ఇన్వైట్ చేసింది, వచ్చినప్పుడు చెప్పింది ఏమనంటే, అయ్యా అన్నిదా భావించద్దు, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడే భోంచేసి వెళ్ళండి. ఆ స్త్రీ యొక్క విధానం ఎంత నమ్మకంగా తోస్తే కానీ ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్తూ ఉన్నాడు చూడండి. అక్కడ బలవంతం చేసింది అని రాసింది. అంటే ఎక్కువసేపు బతిమాలి. అంటే పిలిచిన వెంటనే ఆయన పారిపోలేదు. మా బాగానే పెంచామమ్మా అని పారిపోలేదు. ఆ నిబద్ధత ఉండాలండి. పురుషుల విషయంలో స్త్రీలకు, స్త్రీల విషయంలో పురుషులకు ఆ నిబద్ధత ఉండాలి. ఆయన పిలిచింది కానీ ఈయన తొందరగా వెళ్ళలేదు. ఎన్నోసార్లు పిలుస్తూ బలవంతం చేస్తాం మూలాన వెళ్ళాడు. వెళ్ళిన రోజు చెప్పింది, అయ్యా మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడే భోజనం చేసి వెళ్తూ ఉండండి అని చెప్పింది.
రెండు సందర్భాల్లో కూడా పిలుస్తున్నప్పుడు కానీ లేదా ఆయనకు ఆతిథ్యం ఇస్తున్నప్పుడు కానీ ఆ ఇంట్లో భర్త ఉన్నట్టు లేఖనాలు రాయలేదు కదా. తరువాత భర్తతో జరిగిందంతా చెప్పింది. అయ్యా ఇది పరిస్థితి, నేను ఒక దైవజనుడిని ఇలాగూ బ్రతిమాలి పిలిచానయ్యా, పిలిచి రోజు వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉండండి అని చెప్పాను. ఆయన భోజనం చేసిన తర్వాత తొందరగా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత ఎండను అలసట పడి వస్తారు కాబట్టి ఆయన వచ్చినప్పుడల్లా వెంటనే తిరిగిపోకుండా మన మేడ మీద ఒక గది కడదాము, ఆ గదిలో మంచం వేద్దామయ్యా, ఆ గదిలో ఒక దీపస్తంభం వేద్దాము, ఆ గదిలో ఒక బల్ల వేస్తాము, ఆ గదిలో ఒక కుర్చీ వేద్దాము అని చెప్పి ఆ లాయన్ గారితో ఒక రిక్విజేషన్ పెట్టింది. పెడితే ఆయన ఏమన్నాడు చూడండి, ఆయన ఏమన్నాడు 10వ వచనం, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట. పీట అంటే కూర్చోటానికండి, బల్ల దగ్గర కూర్చోటానికి అంటే కుర్చీ అనుకోవచ్చు మన భాషలో, మరి పీట అనేవారేమో. పీట, దీపస్తంభము ఏర్పాటు చేసింది. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ ఉండేది. చూడండి, వచనానికి ఎంత కాలం డిఫరెన్స్. ఒక్కొక్కసారి ఉదాహరణకు దొరకవి. వచనానికి ఎంత కాలం డిఫరెన్స్ చూడండి. మధ్యలో వీళ్ళు గదే కట్టేశారు. అర్థమైందా? చరిత్రలో రాయబడిన వాక్యాలకు ఒక్కొక్క వాక్యానికి సంవత్సరం తేడా కూడా ఉంది. అర్థమైందండి? ఇదే వాక్యంలో చూస్తాం, ఒక సంవత్సరం తేడా ఉంటుంది వాక్యానికి. ఎందుకంటే అంత కుదించి రాశారండి. సరే, ఏదేమైనప్పటికీ ఈమె ఒక ప్రవక్తను చూసి ప్రేమించి అనగా గౌరవించి తనకు కావలసినవన్నీ ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసిన దాంట్లో ముఖ్యంగా ఆహారం ఏర్పాటు చేసింది, విశ్రాంతికి ఏర్పాటు చేసింది, కూర్చోవడానికి ఏర్పాటు చేసింది, దీపం ఎందుకంటే చదువుకోవడానికి ఏర్పాటు చేసింది. ఒక దైవజనుని ప్రాథమిక అవసరాలు తాను గుర్తెరిగింది. ఇందులోనే తను ప్రార్థనా పరురాలనే విషయం తెలుస్తుంది. నిపుణులు చెప్తారు ఆమె చాలా ప్రార్థనా పరురాలు, ప్రార్థన చేసుకునే ఆవిడే కాబట్టి ప్రార్థన స్థలం ఎలా ఉండాలి, అర్థమవుతుంది? ప్రార్థన స్థలం ఎలా ఉండాలి, ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమేమి అందుబాటులో ఉంటే మంచిది అన్న విషయాలు ఆమెకు అర్థమైంది. సేవ భారం అర్థమైంది. ప్రార్థన ఎక్కువగా చేయగలిగిన వారే సేవకులను ఎక్కువగా ప్రేమించగలరు. వారి నిత్యావసరాలను, వారి వ్యక్తిగత అవసరాలను, అలాగే వారి ఆత్మీయ అవసరాలను గుర్తించగలరని వాక్యం ఫోకస్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె బేసిక్గా ప్రార్థన పరురాలు కాబట్టి ఈ దైవజనుడు వస్తున్నాడు, పోతున్నాడు, ఈయనకి ఎక్కడ ఆహారం తింటాడో తెలీదు, కాస్త మన ఊరిలో ఉండి ప్రార్థన చేస్తే బాగుంటుంది, అట్టి అవకాశం నేనే కల్పిస్తే ఎందుకు కాదు అని చెప్పి ఆమె ఆలోచించింది. దేవుని స్తోత్రం. అంటే దైవజనుడు ఎప్పుడు కూడా వచ్చి పోకూడదు, ఉండి ప్రార్థన చేయాలి అనే ఆలోచన. గ్రామంలో ఉండి ప్రార్థన చేయాలి. అర్థమైందండి? నూతన సంవత్సరం వచ్చింది, మరి మీరందరూ ఎంతమంది మీ ఇళ్ళకి పిలుస్తారు అంటే ఎంతమంది పిలిచారో మీకే తెలుసు. ఎంతమంది కొత్త ఇంటికి లేదా కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చిందమ్మా, అసలు మీరు ఇప్పటికొచ్చి అడుగు పెట్టలేదు ఇంట్లో అని మీరు ఎంతమంది ఆహ్వానించుకున్నారో మీకు తెలుసు. ఈవిడ ఇంటెన్షన్ ఏంటంటే దైవజనుడు రావాలి, వచ్చి అక్కడ ప్రార్థించాలి, దైవజనుడు ఉండాలి, ఆ ఊరిలో ప్రార్థించాలి అనే ఒక ఆలోచన పెట్టుకుని ఆమె ఏం చేసిందంటే అవన్నీ ఏర్పాటు చేసింది. మంచం దేనికండి? విశ్రాంతికి. అంటే అతడు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాడు అని. ఆమె ఏర్పాటు చేసింది ఆయనకు విశ్రాంతి. జాగ్రత్తగా గమనించండి. అవసరమైతే మంచానికి రిఫరెన్స్ ఏంటంటే విశ్రాంతి. మంచానికి ఏంటంటే అర్థం విశ్రాంతి. అలాగే బల్ల ఏర్పాటు చేసింది. ఆయనకు ఏం ఏర్పాటు చేసిందండి? బల్ల ఏర్పాటు చేసింది.
దాని మీద కూర్చుని దాని మీద అన్నీ పెట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే సౌకర్యం కదా, సౌకర్యం అంటే ఏంటి? ఆశీర్వాదం. మనకి దేవుడు సౌకర్యాలు కలిగిస్తున్నాడు అంటే దాని అర్థం ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం కలిగి అంటే ఒక రకంగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించింది, విశ్రాంతి కల్పించింది. రెండవది సౌకర్యాలు కల్పించింది. మూడవది ఏం కల్పించిందంటే కుర్చీ. పేటంటే మన భాషలో ఏంటది? కుర్చీ వేసింది. అంటే కుర్చీ అధికారానికి గుర్తండి. అంటే అధికారం అంటే అన్నిటి మీద ఉన్నతమైన స్థానం, ఆయనకు మేడ మీద పెట్టింది, మేడ మీద కుర్చీ ఏర్పాటు చేసింది. అంటే తన ఇంటంతటి మీద ఉన్నతమైన స్థానంలో పెట్టింది. అనగా దేవుణ్ణి సేవకుణ్ణి ఎక్కడ పెట్టాలి అంటే మన ఇంటంతటి మీద ఉన్నతమైన స్థానం. మన ఇల్లు అంటే ఏంటి? మన హృదయం అంతటి మీద ఉన్నతమైన స్థానంలో పెట్టాలి. ఆమె ఆ పని చేసింది. ఇంతగా చేస్తుండే ఈమె రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితం పొందుకుందో బైబిల్ చెప్పిందండి. దేవుని స్తోత్రం కలిగిన ఈమె ఇంతగా చేసినందుకు ఉన్నది కాబట్టి చేస్తుందండి, డబ్బుంది కాబట్టి చేస్తుంది. డబ్బున్న ప్రతి ఒక్కరూ చేయగలిగారా? బైబిల్ రాయలేదు కదా అలాగా. డబ్బున్న ప్రతి ఒక్కరూ చేయలేకపోయారు, కానీ ఆమె చేసింది. ఆమెకు ఆలోచన కలిగింది. ఎందుకు? ఈమెకి డబ్బుండి చేసిందా? కాదు, ఈమె బేసిక్గా ప్రార్థన పర్రాలు కాబట్టి ఒక ప్రార్థకుడికి ఎటువంటి సౌకర్యం కలిగించాలో, ఆయన వచ్చిపోయే కాలినడకతో పోకూడదని చెప్పి ఆయనకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆయనకు విశ్రాంతిని కల్పించింది. మొదట ఆహారం పెట్టిందండి, రెండవది విశ్రాంతిని కలిగించిందండి, మూడవది సౌకర్యాన్ని కలిగించిందండి, నాలుగవది తనకి తన ఇంటిలో అధికారం ఇచ్చిందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. తరువాత దీపం అనగానే త్రోవ. దీపం అనగేంటి? వెలుగు. మనకేంటి వెలుగు? వాక్యము. ఆయన వాక్యం చదువుకోవడానికి వీలు కల్పించింది. అనగా ఒక మాట చెప్పింది ఆయన భోజనానికి వచ్చినప్పుడు, నువ్వు వచ్చినప్పుడల్లా బాబు ఏం చేయాలి? ఇక్కడే ఉండి బస చేసి వెళ్ళండి. ఒక త్రోవ చూపించింది. దేవుని స్తోత్రం కలిగిన ఒక దైవజనుడు కలగజేయవలసిన సౌకర్యాలను ఒక దైవజనునికి ఈమె కలుగజేసింది. విశ్రాంతి కలుగజేసింది, ఆహారం ఇచ్చింది, విశ్రాంతి కలుగజేసింది, చెప్పండి, ఇంకా సౌకర్యాలు కలుగజేసింది, తర్వాత అవకాశం ఇచ్చింది, అధికారం ఇచ్చింది, తర్వాత ఇంకేం చెప్పిందో తెలుసు, ఇంకేం చేసిందో తెలుసా? త్రోవ చూపించింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఊరు వచ్చిన తర్వాత నీకు అసలు భయం లేదు, నీకు అసలు దేని గురించి మంచినీళ్ళకు కానీ ఇంకోటి కానీ నువ్వు వెతుక్కోక్కర్లేదు, నువ్వు వాక్యం చదువుకోవటానికి ప్రార్థన చేయడానికి వెతుక్కోక్కర్లేదు అని ఒక త్రోవ చూపించిందండి. దేవుని స్తోత్రం కలిగినది. ఇప్పుడు ఎలీషాకు సేవకి ఒక క్లియర్ వే ఉందా లేదా చెప్పండి? ఎలీషా సేవకు ఒక చక్కని ఆధారం ఉంది కదండి, ఒక చక్కని ఆధారం ఉంది. ఇప్పుడు మనం ఏ ఊరైనా సేవకి వెళ్ళామనుకోండి, సాయంత్రం ఎక్కడ ఉంటాం? మళ్ళీ తిరిగి వచ్చాం. అదే మనకి అక్కడ ఇప్పుడు నావరం వెళ్ళామనుకోండి, నావరంలో రూమ్ తీసుకున్నాం మనం, రాత్రి లేట్ అయింది, ఏం చేస్తామండి? ఉండిపోతాం. అంటే చూసావా, సేవకు ఏం చేసిందంటే ఆమె ఒక త్రోవ చూపించిందండి, పరిచర్యకు త్రోవ చూపించింది. అర్థమైందా? పరిచర్యకు త్రోవ చూపించింది. ఇది ఆమె సేవకుని విషయంలో చేసిన విధానం. బైబిల్ నిపుణులు చెప్తారు ఆమె గొప్ప ప్రార్థన పరురాలు. అందుకనే ఒక సేవకుని విలువ తెలిసింది. ప్రార్థనా పరులకి సేవకుని విలువ తెలుస్తుంది. సేవకుని విలువ తెలిసింది, ఆయన సౌకర్యాలు నీడ్స్ అర్థమైనవి కాబట్టి ఆ పరిచర్య యొక్క విలువ తెలిసింది. కాబట్టి పరిచర్యకు, ఆయనకు, ఆయన స్వ అవసరాలకు ఆమె త్రోవ చూపించింది. దేవుని స్తోత్రం కలిగింది. అప్పుడు ఎలీషా అడిగాడు వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి, వాళ్ళ అసిస్టెంట్ ఎవరు? గెహేజీ ఇలాగా. ఈమెమో మొదట భోజనానికి వచ్చే వరకు ఊరుకోలే, భోజనానికి వచ్చిన తర్వాత ఏమో రోజు రమ్మనే, తరువాత ఏమో మనకి గొప్ప శాశ్వతమైన సౌకర్యం ఏర్పాటు చేసింది. ఈమె గది కట్టించి అందులో అన్నీ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎందుకు ఇంత ఇంటెన్షన్ చూపిస్తుంది? ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తుంది? ఈమె జీవితంలో ఏదైనా లోటు ఉందంటావా? వెళ్ళిపోయి అడిగిరా. అప్పుడు గెహేజీ బెంచ్ కిందకి దిగి, అమ్మా నిన్న మాట అడుగుతా, నీకేమన్నా లోటు ఉందా? అది దైవజనుడు అడగమంటున్నాడు. మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, ఇంత ఆసక్తి చూపిస్తున్నావు కదా, ఇంత మమ్మల్ని ఆదరిస్తున్నావు కదా, నీకేమన్నా లోటు ఉంటే దైవజనుడు చెప్పమంటున్నాడమ్మా అని అంటే
ఆమె చెప్పింది, నాకు ఏ లోటు లేదు, నేను నా స్వజనుల మధ్య జీవిస్తున్నాను అందండి. దేవుని స్తోత్రం. ఏంటండి, ఏ లోటు లేదంట, స్వజనుల మధ్య జీవిస్తుందంట. ఆమె నిజం చెప్పిందా? నిజం చెప్పలేదు. ఆమె నిజం చెప్పిందా? నిజం చెప్పలేదు. మనకెలా తెలుసు నిజం చెప్పలేదని? మనం వాటిలో ఆల్రెడీ చదివేశాం కాబట్టి. అంతేనా? నిజం చెప్పలేదు. ఆమె ఇంట్లో పిల్లలు లేరు. అది ఎవరు గమనించారు? గెహజీ గమనించారు. అంటే ఆమెకు లోటు ఉంది, కానీ ఆమె లోటు ఉందని చెప్పలేదు. ఎందుకనంటే వినండి, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆ లోటు కోసం ఆమె చేసిన ప్రయత్నాలు అన్నీ అయి ఉండదు. అందువల్ల ఆ లోటును ఆవిడ ఇంకా కన్సిడరే చేయడం మానేసింది. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన జీవితాలలో తీరని కోరికలు ఉంటాయి చూసారా, వాటిని తలుచుకుంటాం బాధపడతాం, తలుచుకుంటాం తర్వాత మన మనసుకు మాట చెప్పుకుంటాం, ఇదిగో ఇంకా దాని ఊసెత్తకేగా అని ఆ విషయాన్ని వదిలేస్తాం, ఆలోచించటమే మానేస్తాం. అర్థమవుతుందా? ఇక అది సమస్యగా ఆలోచించం, ఇంకా మన మైండ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తాం. అలాంటి స్థితిలో ఆవిడ ఉందన్నమాట. అంటే ఒక రకంగా విసిగింది, వేసారిపోయింది, ఆ సమస్యగా పట్టించుకోవటానికే ఆసక్తించుకుందనమాట. అందుకని ఏం చెప్పింది అంటే, నాకేం పర్లేదు, నాకే లోటు లేదు, నేను మా స్వజనుల్లో ఉన్నాను అని చెప్పింది. కానీ గెహజీ గుర్తించాడండి. ఏమని గుర్తించాడో తెలుసా? వాళ్ళకి పిల్లలు లేరయ్యా. ఈ వాక్యంలో మనం తేటగా చూస్తే ఎలీషా దేవుళ్ళలా కనిపిస్తాడు. ఎలీషా ఎవరండి? దేవుడు. ఎలీషా ఎవరు? దేవుడు. గెహజీ ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. గెహజీ ఎవరు? పరిశుద్ధాత్ముడు. గెహజీ పరిశుద్ధాత్ముడు. ఈమె ఎవరు తెలుసా? విశ్వాసి. మనము దేవుణ్ణి ప్రేమించి దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, ఆమె దేవుని కార్యాలే కదండి చేసింది, అవునా? ఆమె దేవుని కార్యాలు చేసింది. ఇక్కడ సేవకుడు అనే విషయాన్ని పక్కన పెడదాం. దేవుని కార్యాలను చేసింది. ఎవరికి? ఆ సేవకుడికి ఎందుకు చేసిందండి? దేవుని పేరు చేసింది. మీరు సేవకులు ప్రేమించిన సేవకులకి ఇచ్చి దేని గురించి ఇస్తారు? దేవుని కోసమే, దేవుని దృష్టిలో పెట్టుకునే. అలాగా ఆమె దేవుని దృష్టిలో పెట్టుకుని చేసింది. ఇప్పుడు సేవకుడిని పక్కన పెడదాం. ఎలీషా ఎలా కనిపిస్తాడంటే మనకి దేవుళ్ళలాగా కనిపిస్తాడు. గెహజీ ఎవరిలా కనిపిస్తాడంటే పరిశుద్ధాత్మలా కనిపిస్తాడు. షూనేమీయులు ఎలా కనిపిస్తుందంటే ఒక విశ్వాసలా కనిపిస్తుంది. ఒక విశ్వాస దేవుణ్ణి ప్రేమించి దేవుని కార్యాలు చేస్తే పరిశుద్ధాత్ముడు వారి ఇంటిలో లోటుని తలచి చూసి తీరుస్తాడనమాట. అర్థమైందా? నీవు దేవుని కార్యాలను తరచి చేస్తే, నేను ఇందాక మరీ చెప్పాను, ఏమని? మంచం ఏర్పాటు చేసింది, బల్ల ఏర్పాటు చేసింది, దీపస్తంభం ఏర్పాటు చేసింది, కుర్చీ ఏర్పాటు చేసింది. ఇవన్నీ దేనికి ఏర్పాటు చేసింది? అన్నీ కూడా ఆయనకు విశ్రాంతి, సౌకర్యం, భోజనం, ఏమండి అధికారం, ఇంకను త్రోవ చూపించింది. ఇన్ని సౌకర్యాలు కలగజేసింది. ఆ అవసరతలన్నీ దైవజనుడు అడిగాడా? అడగని అసలు రావడానికి ఇష్టపడలేదు కదా, అడగలేదు. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? తరచి చూసింది. నువ్వు దేవుని కార్యాలను తరచి చెయ్యాలి. ఎవరు లేరా? సరే అయితే నేను చేస్తాను. అది కాదు దేవుని పని చేయడం, నేనే చెయ్యాలి అన్నట్టు చేయాలి. దేవునికి స్తోత్రం. ఎలా చేయాలి తెలుసా దేవుని పని? మీలో కూడా చాలామంది దేవుని పని చేయాలని ఆసక్తి ఉంటుంది మీకు. దేవుని పని ఎలా చేయాలి తెలుసా? నేనే చేయాలన్నట్టు చేయాలి. అందుకని ఎవరైనా పట్టుకుంటే నేనే చేయాలని కోరుకోకు. అర్థమవుతుందా? నేనే చేయాలని ఆసక్తితో చేయాలి. నేను చేయాలి అని ఆసక్తితో చేయాలి. అంతేగాని ఎవరు లేకపోతే మనం కాదు. ఆమె ఏం చేసిందంటే, నేను చేస్తాను ఈయనకని చెప్పి తరచి ఇంకేం అవసరం అని తరచి చేసింది. అందుకని పరిశుద్ధాత్ముడు వచ్చి ఆమె చెప్పకపోయినా ఆయన సోదా చేస్తున్నాడు ఇంటిని. ఏమి లోటు అని చూసావా? దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని కార్యాలు అంత ఆసక్తితో తరచి చేస్తే పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని తరచి ప్రతి కోరికను తీరుస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కోరికను తీరుస్తాడు. దేవుని కార్యాలు తరచి చేస్తేనండి, తరచి చేస్తే దేవుని కార్యాలు. ఇక్కడ పరిశుద్ధాత్ముడుగా గెహజీ కనిపిస్తుందండి. విందాం. గెహజీ చెప్పాడు, అయ్యా ఆమెకి పిల్లలు లేరు, అయితే ఒకసారి ఆమెను పిలు అన్నాడు. వచ్చింది. అమ్మా మీదటికి ఈ కాలం నా చూడండి, ఆ వాక్యం చదవండి బాబు. ఎన్నో వచనం చెప్పండి.
15వ వచనం. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువునే, అంటే ఈ నెలనే, నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆ మాటలు విని దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగ పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఇప్పుడు చెప్పండి, 16వ వచనానికి 17వ వచనానికి ఎంత తేడా? 1 ఇయర్. చూసారు, 1 ఇయర్ తేడా. చాలా వాక్యాలు బైబిల్ అట్లనే ఉంటాయండి. 1 ఇయర్ తేడా, 1 ఇయర్ చరిత్ర. విన్నారా? ఆమె ఏం చెప్పింది? దైవజనుడు చెప్తున్నప్పుడు, దైవజనుడా అలా పలకద్దు, నాతో అబద్ధం ఆడవద్దు. ఎందుకు అబద్ధం ఆడవద్దు అనింది? ఆమెకు తెలిసిన నిజం ఒకటి ఉంది. ఏంటంటే ఆమెకి ఇక్కడ పిల్లలు పుట్టరు, అది నిజం. అందుకని నేనేం చెప్తున్నాడు? పుడతానని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు అబద్ధం ఆడవద్దు. ఇప్పుడు తెలిసిందా ఆమె పిల్లలు లేరు అన్న విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ఆమె విసిగిపోయింది, ఆమె అలిసిపోయింది. ఆమె అసలు ఇంకా ఆ సమస్య అంటేనే ఆమెకు ఒక పెద్ద గుదిబండలాగా ఉంది. ఇంకా అందుకని దీన్ని వదిలిపారేయాలని చెప్పేసి సమస్యని వదిలిపారేసింది. తీరా ఆమె గురించి ఆమెకు తెలిసింది ఏమిటంటే పిల్లలు పుట్టరు అని తెలిసింది. ఇప్పుడు దైవజనుడు ఏం చెప్తున్నాడంటే అదే చరిత్రని పుడతారని చెప్తున్నాడు, వ్యతిరేకంగా చెప్తున్నాడు. అంటే దేవుని ప్రజలు నీ ఇంటిలో అడుగు పెడితే జరగనివి జరుగుతాయి అన్నమాట, అవనివి అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? దైవజనుడు ఎందుకు మీ ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టాలి? దైవజనుల ప్రార్థన మీ ఇంట్లో ఎందుకు ఉండాలి? అసలు దైవజనుడు మీ ఇంట్లో ఎందుకు నిలవ ఉండాలి అని అంటే ఎందుకు నిలవ ఉండాలి? పరిశుద్ధాత్ముడు వచ్చి దైవజనుడు చేయడా పని పరిశుద్ధాత్ముడు వచ్చి చేస్తాడు. ఇప్పుడు ఎలీషా వచ్చి కిందకు వచ్చి చూశాడా? ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నారు, ఏమిటి లోటు? కానీ దేవునికి ఒక ఆలోచన వస్తుంది, సేవకునికి ఒక ఆలోచన వస్తుంది. వీరి యొక్క లోట్లన్నీ పూడ్చుదేవా అంటాడు. అంతే. దేవుని స్తోత్రం. వీరి యొక్క అవసరతలన్నీ పూడ్చు, వీరి యొక్క అవసరతలన్నీ తీర్చు, వీరి వ్యాధులన్నీ తీర్చు. ఎందుకంటే అతడు మీలాగా మనిషే కాబట్టి నేను మీ ఇంటికి వచ్చాననుకోండి, ఏం ప్రార్థన చేస్తాను? మీరు ఏదైనా చెబితే దానికోసం ప్రార్థన చేస్తాను, లేకపోతే ఏం ప్రార్థన చేస్తాను? ప్రభువా వీరి ప్రతి అవసరత ఉన్నవి రాబోనివి కూడా ప్రతి అవసరత నువ్వు యేసు యొక్క నామమున తీర్చిన ఆయన ప్రార్థన చేస్తారు. అంతే కదా? మీ ప్రతి వ్యాధులు తీర్చిన ఆయన ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆమె చెప్పుకోలేదు. చెప్పుకోపోయేసరికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే తరచి చూసి ఆ విషయాన్ని దేవుని దృష్టికి తీసుకుని వెళ్తే దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఒక వరముగా ఆమెకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలగలేక అప్పుడు ఆయన ఆమె అంటుంది, నాతో అబద్ధం ఆడకయ్యా అంటా ఉంది. లేదు, మీదటికి ఈ కాలంలో నువ్వు కుమారుని ఎత్తుకుంటావని అంటే అలాగే ఎత్తుకుంది. దేవుని స్తోత్రం కలగలేక రైట్. ఇప్పుడు చూడండి, ఒకరోజు ఏమైంది చూడండి, 17వ వచనం, 18వ వచనం. ఆ బిడ్డ ఎదిగిపోయాడు అప్పుడే. ఆ వాక్యానికి చూడండి ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్. ఎదిగిపోయాడు అంటే చాలా సంవత్సరాలు. ఎదిగిపోయిన తర్వాత ఒకనాడు కోతపోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే అని తండ్రితో చెప్పాను. అతడు వారిని ఎత్తుకుని తల్లి దగ్గరకు తీసుకొని బొమ్మని పనివారిలో ఒకరికి అప్పచెప్పేస్తే ఇంటికి తీసుకొచ్చాడు అబ్బాయిని. ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చేస్తే ఆవిడ ఏం చేసిందంటే తొడ మీద పడుకోబెట్టుకొని కొంచెం ఓదారుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాడు? ఇంటికి తీసుకొచ్చేస్తే తొడ మీద పడుకోబెట్టుకుంది. వెంటనే మరి ఆ కుమారుడు అలా ఉండగా చనిపోయాడు. చనిపోతే వెంటనే ఇప్పుడు ఏం చేసింది చూడండి, వెంటనే చూడండి. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలిపేసింది. పైన గది ఎవరిది? ఎలీషా దేనికి వాడుతున్నాడు దాన్ని? ప్రార్థనకి వాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థనకి వాడుతున్నాడు. ఏ దైవజనుడు కూడా మీరు వెళ్ళిన వెంటనే కుర్చీ వేసేసినా దేవుని స్తోత్రం చెప్పకుండా కూర్చోడు. ఈ పూట మా ఇంట్లో ఉండండి అని మంచం వేసినా ప్రార్థన చేయకుండా పడుకోడు. నేను ఒక నైట్ ఎవరింట్లోనే ఉండవలసి వచ్చిందండి. ఎప్పుడు ఏదో సందర్భం నాకు గుర్తులేదు. ఆ రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నేను ఎవరు మంచం ఇచ్చి ఆ మంచమే పడుకో బాబు అని అంటే పడుకోరు. ఎవరు ప్రార్థన చేయకుండా పడుకోరు. ప్రార్థనకు వాడతాడు. ఇవి తీసుకెళ్ళి ఏం చేసింది తెలిసే బిడ్డని ఆ మంచమే. ఆ మంచం ఎవరిచ్చింది? ఆమె ఇచ్చింది.
తీసుకెళ్ళి పడుకోబెట్టి బయటకు వచ్చి తలిపేసేసి పనివాడిని పిలిచి పద దైవజనుడి దగ్గరికి వెళ్దాం అని అంటుంటే వాళ్ళ ఆయన గారు ఎదురొచ్చారు. ఎక్కడికి? దైవజనుడి ఇంటికి. ఎందుకు? ఇది నెలలో మొదటి దినం కాదు కదా, ఇది అమావాస్య కాదు కదా, ఇది విశ్రాంతి దినం కూడా కాదు కదా, ఎందుకు దైవజనుడి దగ్గరికి? ఆ రెండు ప్రశ్నలు వేసాడంటే చూడండి, వాళ్ళు నెలలో మొదటి దినము ఖచ్చితంగా దైవజనుని దర్శిస్తారు. అదన్నమాట అర్థం. ఆ ఆచారాలు ఎట్లా ఉన్నాయో చూడాలి. ఆ వాక్యాలను తెలుస్తాయి మనకి. నెలలో మొదటి దినం దైవజనుని దర్శిస్తారు, విశ్రాంతి దినం క్రమం తప్పకుండా పాటిస్తారు. విశ్రాంతి దినం కాదు కదా, నెలలో మొదటి రోజు కాదు కదా, ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే ఏం చెప్పలేదు, వెళ్ళిపోయింది. ఆయనతో ఏం చెప్పలేదు. చూసావా, నిన్న మొన్న దేవుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు, కంగారు పడకూడదు ఏ విషయానికి. ఈమె గగ్గులు పెట్టేసేసి నేను ఏదో రమ్మంటే వచ్చాడు, నేను అడిగానా చేశానా, అలాగో వరమించిపోయాడు, ఇప్పుడేమో చచ్చిపోయాడు, ఏది అని గోల చేయని చూసానండి. సాధారణంగా ఆడవాళ్ళకి ప్రవృత్తి ఉంటుంది, గోల చేస్తారు ఫస్ట్. అలా అన్నానని ఏమనుకోవద్దు, నేను ఒక స్త్రీనిగా వాళ్ళకి ఏంటంటే తక్కువ శక్తి ఉండడం వల్ల కంగారు ఎక్కువయ్యి వారు గోల చేస్తారు, కంగారు పడిపోతారు. గోల అంటే ఇక్కడ కంగారు పడిపోతారు. కంగారులో వారు ఏం చేస్తారో పాపం ఏం చేయలేక ఏదో చేయాలని ప్రయత్నంతో ఏదేదో చేస్తారు. దానివల్ల వాళ్ళకి నష్టమే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కంగారే. అలాంటి సందర్భంలో ఆమె ఎంత యుక్తిగా ప్రవర్తించిందంటే చూడండి, వాళ్ళ భర్తకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, వెళ్ళిపోయిందంతే. వెళ్ళిపోతే దూరం నుంచి గెలిచి చూశాడు, దైవజనుడు చూశాడు. చూసి ఆమె వస్తుంది, ఆమెను ఎదుర్కొని జాగ్రత్త సమాధానంగా అందరూ బాగున్నారని అడిగితే చూడండి ఆమె ఏం చెప్తుంది. 26వ వచనం, నీవేమని ఎదుర్కొన్నట్టుకు పరుగుడిపోయి నీవును నీ పెనిమిటి నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె ఏం చెప్పింది? గుండెల్లో ఏముంది ఆవిడికి? గుండెల్లో పెద్ద అగ్నిపర్వతం ఉంది. ఇంకా ఆమెను కలపాలే కానీ బోర్ని ఏడుస్తుంది కదా. అయినా కానీ ఆమె ఎట్లా చూసారో ఆమెను తమాయించుకుందో సుఖంగానే ఉన్నామయ్యా. ఎందుకంటే చెప్పేది ఎవరి దగ్గర చెప్పాలో అక్కడికి వెళ్ళే చెప్పొద్దు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర చెప్పాలో అక్కడికి వెళ్ళే చెప్పొద్ది. నేరుగా దైవజన్ దగ్గరికి వచ్చి అయ్యా కాళ్ళు పట్టుకుందంటండి. ఫస్ట్ కాళ్ళు పట్టుకుందంటే ఫిల్టర్ పట్టుకోలే, కాళ్ళు పట్టుకుంది. ఏమయ్యా నేనేమో నిమ్మన్నాను, నిన్ను నాతో వెటకారం ఆడద్దని కూడా చెప్పాను కదా. అల్లా కాళ్ళు పట్టుకుని అడుగుతుంది. ఏమనంటే, అయ్యా నేను ఇమ్మన్నానా, మీరే నన్ను పిలిచి ఇస్తానన్నారు, ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడయ్యా అని అంటే అతను వెంటనే అలా జరిగిందా గెహజీ, నువ్వు వెళ్ళి నేను నీకు ఈ దండం ఇస్తున్నాను, ఈ దండంతో వెళ్ళి ఎవరు కనిపించింది నమస్కరించకు, నేరుగా వెళ్ళిపోయి ఆ బిడ్డ మీద దండం పెట్టు అని అంటే కాళ్ళు పట్టుకొని వదలట్లేదు. నువ్వు వస్తేనే కానీ కుదరదయ్యా అని చెప్పి చదవండి ఆ కింద ఆ విషయం చూడండి. పొమ్ము 30వ వచనం చూడండి. తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు నీ జీవం తోడు. ఈ పదజాలం ఎవరు ఉపయోగిస్తారండి? ఎలీషా ఉపయోగించేవాడు, ఏలియా ఉపయోగించేవాడు. యెహోవా జీవము తోడు నీ జీవం తోడు, నిన్ను విడిచిపెట్టను, నేను ఎవరి సన్నిధిని నిలబడ్డానో ఆ యెహోవా. మరి ఈమెకి ఏదన్నా అవసరం వస్తే వాళ్ళే కదా చూడాలి, దైవజనుడే కదా చూడాలి. అప్పుడు దైవజనుడు దేవుడు చెప్తున్నాడు, దేవుని స్తోత్రం కలగాలి, 7 సంవత్సరాల కరువు రాబోతుంది కాబట్టి నువ్వు ఎక్కడ ఉండదలుచుకుంటే, ఎక్కడ నీకు కంఫర్ట్గా ఉంటుందో అమ్మా, ఏ ప్రాంతం కంఫర్ట్గా ఉంటుందో ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పగానే ఆమె వస్తే రాని కరువు అని చెప్పలేదు. దైవజనుడు చెప్పిన మాటకు విలువిచ్చింది. వెంటనే లేచి వెళ్ళిపోయింది. చూడండి కావలిస్తే 8వ వచనం చదవండి. తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరంలో క్షామం కలుగుతుంది, నువ్వు లేచి నువ్వు ఇంటివారు ఎచ్చటి నుండి అనుకూలం అచ్చటికి పోవడనగా స్త్రీ లేచి దైవజను మాట చొప్పున. ఇదిగో ఈ మాట ఒకటి ఆధారం, ఇందాక సాష్టాంగ పడి ఒకటి ఆధారం.
ఆమె ఏర్పాటు చేసిన సౌకర్యాల ఆధారం ఆమె గొప్ప ప్రార్థకురాలని. ప్రార్థనా శక్తి ఉన్నవారే దైవజనులు ప్రేమించగలరు, దైవజనుల అవసరాలను చూడగలరు. ప్రార్థనా శక్తి ఉన్నవారే ప్రతిఫలం తీసుకునేటప్పుడు ప్రార్థించగలరు, సాష్టాంగ పడగలరు. ప్రార్థనా శక్తి ఉన్నవారే దైవజనుల మాట, దేవుని మాట వినగలరు. అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసేవారి యొక్క లక్షణం ఏంటంటే ఇది. ఈ లక్షణాలు ఉన్నవారు ప్రార్థన చేస్తున్నారని మనం అంచనా వేసుకోవచ్చు, దేవుని దగ్గర గడుపుతారని అంచనా వేసుకోవచ్చు. దేవుని స్తోత్రం కాదు. ఆమె ఏం చేసిందంటే మాట చొప్పున, దైవజనుల మాట చొప్పున. అర్థమైందండి? దైవజనులు మీకు అనేక విషయాల్లో హెచ్చరిస్తుంటారు. అమ్మ ఇది కాదు, ఇలా కాదు, ఇలా ఆలోచించు, ఇలా ఉండు, ఇలా చెయ్యి, అలా చెయ్యని అన్నప్పుడు మీరు ఎంత దానిని బాగా పాటిస్తారో, ఆ మాటను పాటిస్తారో, విని దాన్ని సరి చేసుకుంటారో దాన్ని బట్టి మీరు చెప్పచ్చు మీరు అంత ప్రార్థకులని, మీరు అంత ప్రార్థనా పనులని చెప్పచ్చు. అర్థమవుతుందండి? బైబిల్ ఆధారంగా చెప్పాలి, అంతేగాని దివ్యజ్ఞానంతో ఆలోచించేసి నాకు అలా అనిపిస్తుందని ఒక దైవజనుడు అంచనా కట్టి మిమ్మల్ని నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు ప్రార్థన చేస్తావని చెప్పడానికి లేదండి ఎక్కడ కూడా. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ప్రార్థనను కోరుకుంటారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దైవజన్ని ప్రసన్నతను, దైవజన్ని ప్రజెంటెన్స్ని ఇంటిలో కోరుకుంటారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో దైవజనుడు తన ఇంటిలో వచ్చి ప్రార్థన చేయాలని అనుకుంటారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దైవజన్ని అవసరాలను గుర్తిస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఇంటిలో బాధ వస్తే ముందు నేరుగా వెళ్ళి దేవుని సన్నిధికి, తర్వాత దైవజనుడికి చెప్తారు. ఎవరైతే ప్రార్థన చేయగలరో దేవుడు వాళ్ళ జీవితంలో మేలు చేస్తే ఆ మేలును ప్రార్థన చేసే తీసుకుంటారండి. దేవుని స్తోత్రం కాదు. అలాగే ఎవరైతే ప్రార్థన చేసేవారు ఉన్నారో వారే దైవజనుని మాట చొప్పున, అక్కడ రాసింది చూడండి, దైవజనుని మాట చొప్పున చేసిందండి. చేసి వెళ్ళిపోయి చేస్తే 7 సార్లు తుమ్మిలేచాడండి. చెప్తుంటే ఈ లోపల ఆవిడ ఎంటర్ అవుతుంది. ఈ లోపల ఆవిడ ఎంటర్ అవుతుంది. పరిస్థితులు చూడండి. ఈ లోపల ఆవిడ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతుంటే ఈయన అన్నాడు, రాజుగారు మీకు ఇందాక నుంచి చెప్తున్నాను కదా ఒక స్త్రీ కోసం. ఆవిడే వెంటనే రాజు, అమ్మ ఏం పరిస్థితి చూడండి, అక్కడ ఎంత గొప్పగా ఉండదో చూడండి. 5వ వచనం, అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజులకు తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటి గెహజీ, నా ఏలిన వాడమైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరి ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ కూడా వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. హల్లెలూయా. అంటే రాజు అంత పాజిటివ్గా స్పందించడానికి గల కారణం పరిశుద్ధాత్మని రిపోర్టు చూసారా? మీరు చేసిన కార్యాలన్నీ కూడా దేవుని ఖాతాలో వేసి దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చేలా చేసే పని పరిశుద్ధాత్మది. దేవుని స్తోత్రం. మీరు చేసే ప్రతి పని దేవుని ఖాతాలో వేసి తిరిగి మీకు ప్రతిఫలం ఇచ్చే పని చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. రాజు మాట మాట్లాడుతుండగా వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా ఆమె వచ్చింది, అయ్యా అవునా ఈ బిడ్డనా అంట, ఈ బిడ్డనండి అయ్యా, ఏం జరిగింది? ఇగో భూమి లెక్కలు తప్పినాయి. సరే నేను ఒక అధిపతిని నియమిస్తాను, అతను నీకు రావాల్సిందంతా ఇన్నాళ్ళు 7 సంవత్సరాలు ఒకవేళ ఏమన్నా పండు ఉంటే కనుక ఆ పంట కూడా నీకు ఇచ్చే ఏర్పాటు చేస్తానమ్మా. దేవుని స్తోత్రం. దైవజనునికి అవసరత తరచి చూసినందుకు దేవుడు తన పనిని ఎలా చేస్తున్నాడండి? తరచి చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పని ఎలా చేస్తున్నాడండి? తరచి చేస్తాడు. ఇవి ఎక్కడ ప్రార్థించినట్టు కనిపించదు, కానీ ఎప్పుడో తన బిడ్డల కోసం ప్రార్థించి ఉండవచ్చు. అందుకని దేవుడు తన ఇంటికి ఒక దైవజనుడిని నడిపించి, దేవుని స్తోత్రం, ఆ దైవజనుడు బస ఉండేటట్టు చేశాడు. ఈమె ఏర్పాటు చేసింది కానీ ఆ దైవజనుడు ఉండటానికి సమ్మతించాడు కదండి. ఉండడానికి సమ్మతించబట్టే కదా వాళ్ళ ఇంట్లో కార్యం జరిగింది. వాళ్ళ ఇంట్లో కార్యం ఎప్పుడు జరిగింది? దైవజనుడు ఉండడానికి సమ్మతించినప్పుడు. అంతేగాని ఆ ఊరొచ్చి పోతుంటే జరిగిందేంటి? లేదు, ఉండడానికి సమ్మతించాడు కాబట్టి జరిగింది. అప్పుడు వారి ఇంట్లో లోటు పోడ్చబడిందండి. ఆమె ప్రార్థన చేసే స్త్రీ కాబట్టే ఆమె ఇంటికి దేవుడు దైవజనుడు నడిపించి, ఆమె ప్రార్థన చేసే స్త్రీ కాబట్టే
ఆమెకు అన్ని అవసరతలు అక్కర్లు తెలిసాయి. దైవజనుడు ప్రేమించడం ఎట్లాగో తెలిసింది. వెంటనే అవన్నీ ఏర్పాటు చేసింది. పరిశుద్ధాత్ముడు ఈమె చేసిన పనికి 2 ప్రతిఫలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగి. ప్రాణమును తిరిగిచ్చుని ఏమంటారు దాన్ని? ఎన్నింతలు అన్నాము? ప్రాణములకు సమానమైన దాన్ని విలువ కట్టగలమా మనం? అంటే చూసారా, మనం దేవుని నిమిత్తం చేసే పని దేవుడు వెలకట్టలేని బహుమతులు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆమె గర్భం మూసివేయబడింది. ఎందుకంటే దైవజనుడు అలా అనద్దు, నాతో అబద్ధమాడకు అని చెప్పింది. అంటే అర్థమేంటి? ఆ విషయంలో ఆమె పూర్తిగా తన ఆలోచనలను క్లోజ్ చేసుకుంది. క్లోజ్ చేసుకున్న చరిత్ర దేవుడు ఏం చేశాడు? తిరగరాశాడు. దాని వేళ ఎంత చెప్తాం? దాని వేళ ఎంత చెప్తామండి? చూసారా, దేవుని కార్యాలను తరచి చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వారి జీవితాల్లో పనులు తరచి చేస్తున్నాడు. మూతపడిపోయిన సంగతులను తెలుస్తున్నాడు. దేవుని స్తోత్రంగా. మాకు ఇంకా మా జీవితంలో ఆ ఆశ అనేది లేదు. సమాధి చేశారు అల్లే, ఆశను స్వీకరింపజేశాడు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. రాబోయే కాలంలో పోగొట్టుకున్న దానికి కూడా ఈనాడు చేసిన పనిని దేవుడు ఆనాడు వాడుతున్నాడంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని స్తోత్రం. అంటే నువ్వు దేవుని పేరట చేసిన ఏ పనిని కూడా దేవుడు వ్యర్థంగా పోనివ్వడు. దేవుడు వ్యర్థంగా పోనివ్వడు. ఆ కాలంలో చేసింది ఆమె 7 సంవత్సరాల తర్వాత ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఈనాడు దేవునికి చేసిన పనిని దేవుడు ఆనాడు వాడి ప్రతిఫలం ఇస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈనాడు చేసింది ఈనాడు అనుభవిస్తాం అనుకుంటాం. అందుకే దేవుడు చెప్పాడు, నిన్న కూడా మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆశీర్వాదం కనిపించదండి, ఆపదలు ఆదుకుంటుంది వచ్చి. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం కనిపించదు. ఇవాళ చేసిన దానికి ఇవాళ రెడీమేడ్గా ఆశీర్వాదం రమ్మంటే రాదు. అసలు ఆశీర్వాదం ఆశించి చేయకుండా ఉంటేనే వెనక పరిగెట్టి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగు. అర్థమవుతుందా? దీవెన కనిపించదు, మన దీనస్థితిలో తోడుగా ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగుంటారు. దేవుడు చెప్పిన మాట అది. ఆమెకు ఆపద వచ్చింది, ఆ ఆశీర్వాదం అక్కడికి వచ్చి ఆదుకుందండి. దేవునికి స్తోత్రం కలుగు. ఆశీర్వాదం కనిపించదు. దేవుని దగ్గర ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి. కనిపించే సంపాదన కోసం దేవుని విడిచిపెట్టుకుంటున్నాం. మనం కనిపించే సంపాదన కోసం దేవుని సన్నిధిని వదిలిపెట్టుకుంటున్నాం. మనకు కనిపించే పనుల కోసం, కనిపించే సౌకర్యాల కోసం, కనిపించే ఆడంబరాల కోసం మనం దేవుని వదిలిపెట్టుకుంటున్నాం. మనకు కనిపించిన ఆశీర్వాదాలు మనం సంపాదించుకోవాలి. దేవుని దగ్గర రెడీగా ఉంటాయి. మన ఆపదల్లో అవే ఆదుకుంటాయి. మన దీనస్థితులు అవి తోడుగా ఉంటాయి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు అన్నది కూడా దేవునికి స్తోత్రం కలుగును కాక. అనేక మంది తృణీకరించవచ్చు, లేదు ఇక నువ్వు ఆర్ అన్ఫిట్ అనవచ్చు. కానీ దేవుడు ఆ చరిత్రని తిరగరాస్తాడంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది తృణీకరించిన దీవెనే. కొంతమంది నిన్ను యూజ్లెస్ అన్నారు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యూజ్ఫుల్ చేస్తాడు. దేవుని స్తోత్రం. అది ఎవరు వర్తలెస్ అన్నారో ఆ వర్తలెస్నే వర్తొచ్చేలా చేస్తాడండి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవుడు అద్భుతమైన దేవుడు అని అనిపించుకుంటూ మనలో వెర్రి వారిని జ్ఞానులుగా మార్చే దేవుడు అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పేరట చేసిన ఏ పరిచర్య వ్యర్థం కాదు. అయితే ఎవరు లేకపోతే చేసే పరిచర్య కాదు దేవునికి కావాల్సి వచ్చింది. నేను చేయాలనే అనుకునే పరిచర్య కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఇచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకొని నిలబెట్టుకొని దేవుని విలువని ఇంకా గుర్తుపెట్టుకొని ఆయన వచ్చిన తర్వాత వెంటనే ఆ బహుమానాన్ని అందుకోలేదు. ఏం చేసిందండి? సాష్టాంగపడి ప్రార్థన చేసి అప్పుడే బహుమానాన్ని ఎత్తుకొని వెళ్ళింది. ఆ వాక్యాలు దేవుడు పరిశుద్ధాత్ముడు ఎలా పేర్చాడో మనం అలా ఫాలో అవ్వాలండి. దేవునికి స్తోత్రం కలగాలి. అందుకనే మనం దేవుడు మనల్ని ప్రేమించి ఏ వస్తువు ఇచ్చినా ఏది ఇచ్చినా ముందు ప్రార్థన చేసి ఎత్తుకోవాలి, ప్రార్థన చేసి వాడుకోవాలి దాన్ని. ఎందుకంటారు? ఈమె ఆఖరికి బిడ్డని కూడా, చచ్చిపోయిన బిడ్డను ఏం చేయాలంటే అమాంతంగా వెళ్ళి ఆడిపోయి పడుకోవడమో లేకపోతే ఆడు మనమే పడేసుకొని కౌగిలించుకోవడమో చేయాలి కదా. ఎవరైనా ముద్దులు పెట్టుకోవాలి కదా. చనిపోయిన బిడ్డ, అయ్యా నిన్ను అక్కడికి తీసుకెళ్తామనుకుంటే ఇవాళ నా ఒళ్ళో ఉన్నవా అని హత్తుకోవాలి కదా. తల్లి ప్రేమ కదండి. కానీ ఆమె ఏం చేస్తుందో తెలిసినా ముందు దైవజనుడికి సాష్టాంగపడి ఇంకా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి బిడ్డను ఎత్తుకుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతటి విశ్వాస జీవితంలోకి నడవగలవా అండి? కనీసం మన ఇంటికి దైవజనుడిని పిలిపించుకోలేని స్తోమత లేకుండా ఉన్నాం మనందరం. కనీసం దైవజనుడికి దేవుని ఇచ్చిన బహుమానాన్ని ప్రార్థించి అందుకునే స్థితిలో మనం ఉన్నాము. ఒక కొత్త వస్తువు లేదా ఒక కొత్త బహుమానం లేదా ఒక కొత్త ప్రమోషను లేదా ఒక కొత్త బహుమతి, దేవుడు ఒక కొత్త ఫలము ఏదైనా కానీ ప్రార్థన చేసి అందుకుని ప్రార్థన చేసి ఎత్తుకునే స్థితిలో ఉన్నామా మనం?
అలాగే సేవ అవసరతలు, పరిచర్య అవసరతలు, సేవకుని అవసరతలు, సేవకుని బాగోగులు తెలుసుకునే అవసరతలు ఉన్నామా మనం? ఈమె ప్రార్థకురాలు కాబట్టి ఆమెలో ఆ లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకని ఈవిడ గొప్ప ప్రార్థకురాల జాబితాలో చేరింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె చూడండి, ఆమె చేసిందంతా జీవితంలో నిశ్శబ్ద ప్రార్థన. మనకి ఎక్కడ ప్రార్థన అనేది కనిపించదు, కానీ నిశ్శబ్ద ప్రార్థన. విసిగింది వేసాగింది, తన ఆశలు సమాధి చేసుకుంది. కానీ దేవుడు సమాధి చేసిన ఆమె ఆశలను తిరిగి చిగురింపచేసి ఫలింపచేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కుమారుని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ప్రార్థన చేసేవారికి ఒక రైట్ డైరెక్షన్ దేవుడు చెప్తాడండి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? మనము ఆ పాటి పరిస్థితులకు కంగారు పడము. ప్రార్థన చేసే వాళ్ళకి ఒక ధీమా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తాను దేవుడిని, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెట్టుకుంటాను, నాకు జవాబు వస్తుందని ధీమా ఉంటుందండి. దేవుని స్తోత్రం కలిగి ప్రార్థన చేయటం వల్ల మనకు ధైర్యం అండి. ప్రార్థన చేయటం వల్ల మన భయాలు దేవుని చేతిలోకి వెళ్ళి ఆయన సహాయంగా మళ్ళీ తిరిగి వస్తాయండి. దేవుని స్తోత్రం కలిగి ప్రార్థన చేసే వాళ్ళకి భయం లేదని కాదు, ప్రార్థన చేసేవాళ్ళు బహుధైర్యవంతులని కాదు దాని అర్థం. ప్రార్థన చేసేవాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళు కూడా మనుషులే కదా. కానీ వారి భయాన్ని దేవుని సన్నిధికి వచ్చి దేవుని చేతిలో పెట్టగానే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే సహాయంగా, ఆశీర్వాదంగా మార్చిస్తాడు. దేవుని స్తోత్రం. హిజ్కియాకు భయం వేసిందా? భయం వేయలేదా? భయం వేసిందా? దావీదుకు భయం వేస్తుందా? ఒకటి చంపడానికి వస్తుందంటే భయం ఏదండి? చీకట్లో ఉండడం భయం ఏదా? భయం వేస్తుంది. కానీ దేవుడు వాళ్ళ భయాలన్నిటినీ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రార్థనలో పెడతా ఉంటే దేవుడు వాటిని దేవుడు వాళ్ళకి తిరిగి అభయాలుగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఆమె గౌరవించే స్థితిలో ముందు సేవకుడిని గౌరవించి చూపించింది. దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఆ రీతి తరచి పరిచర్య అవసరతలు, తరచి దేవుని అవసరతలు, తరచి సేవకుని అవసరతలు, దేవుని నిమిత్తం నువ్వేం చేయగలవో అది చేయగలిగితే దేవుడు దాని ప్రతిఫలాన్ని దాచే ఉంచుతాడండి. దేవుని స్తోత్రం. భావోద్వేగాలతో అంటే ఏడుపులతో, కంగారుతో, పెడగొబ్బలతో మనం కంగారు పడకూడదు. దేవుని కార్యానికి చోటిస్తే దేవుడు తప్పనిసరిగా కార్యం చేసి పెడతాడు. ఎక్కడ సమస్యను మాట్లాడాలో అక్కడికే వెళ్ళి మాట్లాడింది నేరుగా. గుండెల నిండా భారం ఉన్నప్పటికీ దారిలో గెహజీ ప్రశ్నించినా సుఖంగానే ఉన్నామయ్యా అని చెప్పేసింది. ఎంత బాధున్నా ఇతరులతో మామూలుగానే మాట్లాడి దేవుని పాదాల దగ్గర మన విన్నపాలన్నీ వినపాలి. అది పద్ధతి. ఇది ప్రార్థన చేసేవారికి ఉండే నిబద్ధత. ఇది ప్రార్థన చేసేవారికి ఉండే నిబద్ధత. ఇది క్రమశిక్షణ. ఇది వస్తాను వచ్చి వెళ్ళిపోతాను అనే స్థితిలో ఉంటే ప్రతి కార్యం ఎలా జరుగుతుంది అనే దాని ఏమంటారు పరిశీలన లేకపోతే నిజానికి నువ్వు ప్రార్థకులు కాదు. ప్రార్థన చేసే వాళ్ళకు దేవునికి సంబంధించిన ప్రతి అంశం మీద ఆసక్తి ఉంటుంది. లేచి ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ప్రార్థన అంశం పరిచర్యను తరచి దేవుని సేవకుని తరచి గుర్తించే విశ్వాసులు లేవాలి. అలాగే మూసిన గర్భాలు, మూయబడిన ఆశలు చిగురించాలి. దేవుడు అలాంటి కార్యాలు చేయాలి. ఎవరి జీవితాల్లో వారి ఆశలు సమాధి అయిపోయాయో, వారి కోరికలు సమాధి అయిపోయాయో, గర్భాలు తెరవబడలేదో వారు ఫలించాలి. అలా ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ప్రార్థన చేసేటప్పుడు మీరందరూ ఖచ్చితంగా ఏకీభవించి పరిచర్యలో సహకరించే మనసు కోసం అందరూ ప్రార్థించాలి. అలాగే ఏం విన్నామో సేవకుని అవసరతలు, పరిచర్య యొక్క అవసరతలు, ప్రేమించే గుణము, ఇవన్నీ మాకు రావాలి ప్రభువా అని ప్రార్థించాలి. అలాగే మూసిన గర్భాలు, సమాధి చేయబడ్డ ఆశలు, వాటి కొరకు ప్రార్థించాలి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రార్థించాలి. లేదా మన జీవితాల్లో సమాధి అయిపోయిన ఆశలు ఏమైనా ఉన్నాయా, దేవుడు వారిని తెరవాలి. దేవుని స్తోత్రం. ప్రార్థిద్దాం. మహాగణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్ర. శూన్యమీరాలు వంటి మనస్సు ప్రభా, గనురాలైన స్త్రీ అని రాయించావు.
అయాటి మనస్సు ప్రభ ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం. పరిచర్య యొక్క పరిస్థితులు నాయన తండ్రి, నాయన సేవకుని యొక్క పరిస్థితులు, సేవకుని యొక్క అవసరతలు అయ్యా తండ్రి నాయన మిన్నగా నాయన తండ్రి ఉన్నతంగా ప్రేమించే గుణం, హృదయంలో అత్యధిక స్థానం దేవుడికి ఇచ్చే గుణం ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. వారి హృదయం అనే పిడికిడి గుండెలో ప్రభావ ఉన్నతమైన స్థానం నీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి. నీ పేరట ఉంచడానికి గిన్నెలు మంచినీళ్ళు ఇస్తే పరలోకంలో ఉన్న నాకు ఇచ్చినట్టు మీరు సెలవిస్తున్నారు. అలాగా నిన్ను ప్రేమించేందుకు ఆనవాళ్ళు ఈ లోకంలో ఉన్న సేవకులను ప్రేమించి చూపించడానికి సహాయం దయచేయండి. అటు మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అలాగే శూన్యమీరాల్లాగా విసిగి వేసారిపోయి సమాధి కాబడినటువంటి గర్భాలు ఎవరికి ఉన్నప్పటికీ కూడా దేవా ఈ రాత్రి వారు నాయన తండ్రి నాయన అయా తండ్రి భక్తి భావంలో సేవా విధానంలో వారి యొక్క మనసును మార్చుకుంటుండగా వారి యొక్క గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిచర్య విషయంలో వారి మనసులు తెరవమని ప్రార్థిస్తున్నాను, వారి గర్భాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఎవరి జీవితాల్లో మూసుకుపోయిన ఆశలు ఉన్నప్పటికీ ప్రభువా ఆ ఆశకు తెరిచి తిరిగి చరిత్ర రాయమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా దైవజనుడా అలాగనవద్దు, నాతో అబద్ధం ఆడద్దయ్యా, ఎందుకు చెప్పారు నా గర్భం పనికిరాదని చెప్పారు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పిన ఆమెతో దేవుడు అద్భుతమైన కార్యం చేయడం మేము చూశాం నా నాయన. దేవా నీవు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. తను అడగారిపోయిన ఆశలు ప్రభా, అడుగట్టిపోయిన ఆశలు అయ్యా చిగురింప చేయగల దేవుడు తండ్రి. యెహోవాను నేనే 3 బారిన జీవితాలను చిగురింప చేయగలను, చిగురించే జీవితాలను 3 బారినట్టుగా కూడా చేయగలనని చెప్పిన దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నా నాయన. ఎవరైతే దేవుని పరిచర్యను తలచి అర్థం చేసుకుంటారో అయ్యా తండ్రి నాయన, సేవకుని యొక్క అవసరతను తలచి అర్థం చేసుకుంటారో అట్టి వారి జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. తలచి ఈరోజు చేసిన ప్రతిఫలం, ఈరోజు చేసిన దానికి ప్రతిఫలం రాబో రోజున అవసరతల్లో కూడా నాయన తండ్రి గుర్తు చేసుకుంటాడని మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ప్రతి ఒక్కరికంటే మనసు ఇచ్చిన ఆయన ఎవరెవరి జీవితాల్లో మాకు చాలామంది గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని చెప్తా ఉంటారు అయ్యా తండ్రి. అలాగే చాలామంది యవనస్తులు, చాలామంది పెద్దవారు వారి జీవితాల్లో ఏది పొందుకోవాలనుకున్నారో అది ఒకవేళ మూతపడిందేమో ప్రభువా. ఏది వారి బిడ్డల జీవితాల్లో అనుకోవాలనుకున్నారో, అవ్వాలనుకుంటున్నారో అది సమాధి కాబడుతుందో ప్రభువా, దాన్ని మరలా తిరగరాయమని ప్రార్థన చేస్తున్నారు. గొప్ప చరిత్ర ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారు. మూయబడిన ఆశలను, మూతపడిపోతున్న కోరికలను ప్రభువా అయ్యా ఇంతే ఇది జరగదు అనుకున్న స్థితులను నువ్వు చిగురింప చేయమని ప్రార్థిస్తున్నావు. వినామానికి మహిమ తెచ్చుకోండి. ఊహకు మించిన అద్భుతము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరు వారు ఎవరెవరు జ్ఞాపకం చేసుకున్నారో, వారు ఏ రీతిగా సమర్పించుకున్నారో వారి యొక్క ప్రతి ప్రార్థనను అంగీకరించి ఆమె నన్ను తండ్రి ఆమేన్ ఆమేన్. అందరం చెప్తాం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనామే సంపూర్ణ విజయం కలుగుగాక, అపవాద క్రియలకంతా కలుగుగాక. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండి ఆయన ఆశించిన ప్రతి ఫలితము మనలో చూసి మనము ఆశలు మూసివేసుకున్న ప్రతి సందర్భాన్ని ఆయన తెరుచునుగా. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ దేవుని పేరు వందనాలండి. 18వ రోజుకి రేపు